పుష్కరవతి అనే గ్రామం ఒక అందమైన అడవి పక్కన ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలు సంతోషంగా సేద తీరుతూ జీవించేవారు. కానీ వారికి ఒక పెద్ద సమస్య ఉంది. అరణ్యంలో విరోచన అనే రాక్షసుడు ఉండేవాడు. విరోచన ఎప్పుడూ రాత్రిపూట గ్రామానికి వచ్చి పాడి పంటలను ధ్వంసం చేసేవాడు. ప్రజలు భయంతో రాత్రివేళ బయటికి రావడానికి కూడా సాహసించేవారు కాదు. అయితే గ్రామంలో ధీరుడు అనే ఓ యువకుడు ఉండేవాడు. అతనికి రాక్షసులపై భయం ఉండదు. తన గ్రామాన్ని రక్షించాలనే సంకల్పంతో ఉండేవాడు. ఒకరోజు గ్రామ సభ జరుగుతుంది. విరోచనను ఆపడానికి ఏమైనా మార్గం ఉందా? ఇలా అయితే మనం ఎప్పటికీ సుఖంగా ఉండలేం. ఆయనకు మనిషి మాంసం కావాలి అని వినిపించింది. మనలో ఎవరైనా బలిగా వెళ్ళక తప్పదు అని అన్నాడు. అక్కడ ఉన్నవారంతా భయంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడే అక్కడ ధీరుడు అనే వ్యక్తి వచ్చాడు. నేను విరోచనతో మాట్లాడుతాను. మనం ఎందుకు బలిగా మారాలి? శాంతిపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి రాత్రి సమయంలో ధీరుడు అడవిలోకి వెళ్ళి విరోచనను చూసేందుకు బయలుదేరాడు. అడవిలోకి వెళ్ళాక పెద్ద గుంత దగ్గర విరోచన్ కూర్చుని ఉన్నాడు. అతనిని చూసిన వెంటనే ధీరుడు నెమ్మదిగా ముందుకు వెళ్ళి ధైర్యంగా మాట్లాడాడు. విరోచన, నువ్వు మా గ్రామాన్ని బాధిస్తున్నావు. మేము నీకు చెడేం చేయలేదు కదా అని అన్నాడు. అప్పుడు విరోచన పెద్దగా నవ్వాడు. నేను ఇక్కడికి వచ్చి ఎన్నో ఏళ్ళయింది, కానీ ఎవరూ నన్ను ఇక్కడి నుంచి పోనివ్వలేరు. నాకు మాంసం కావాలి, నాకు ఇదే ఆహారం. ఇప్పుడు ధీరుడు ఇలా అన్నాడు. నిజంగా నీకు మాంసమే కావాలా, లేక ఇంకేదైనా కారణం ఉందా? విరోచన కాస్త ఆశ్చర్యపోయాడు. అతనెవరైనా తన మనసును అర్థం చేసుకునేలా మాట్లాడతారని అనుకోలేదు. విరోచన కొద్దిసేపు ఆలోచించి తన అసలు కథ చెప్పాడు. నాకు ఒక శాపం ఉంది. నేను నిజానికి ఒక యోగి. నా పేరు విరోచన. పూర్వజన్మలో నేను ఒక పెద్ద తపస్విగా జీవించేవాడిని. కానీ ఒకరోజు ఒక రాజకుమారుడు నా తపస్సును భంగం చేశాడు. కోపంతో నేను అతన్ని శపించాను. ఆ రాజకుమారుడు మరణించాడు. అతని తండ్రి రాజు నాకు శాపం పెట్టాడు. నువ్వు రాక్షసుడిగా మారి మానవ మాంసం తినే జీవిగా మారిపోతావు అని. దీనిని విన్నాక ధీరుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరుడు ఇలా అన్నాడు. నువ్వు మానవుడిగా మారడానికి ఏదైనా మార్గం ఉందా? విరోచన ఇలా అన్నాడు. ఒక మార్గం ఉంది. నా శాపం తొలగాలంటే ఒక ధీరుడు నా కోసం తపస్సు చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎవరూ అలా చేయలేకపోయారు. ధీరుడు నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుంచి 10 రోజుల పాటు విరోచన కోసం తపస్సు చేశాడు. 10వ రోజు అక్కడే ఉన్న సద్గురు ప్రత్యక్షమై ధీరుణ్ణి ఆశీర్వదించాడు. విరోచన్ మళ్ళీ తన అసలు రూపమైన యోగిగా మారిపోయాడు. విరోచన్ ధీరుణ్ణి చూసి నమస్కరించాడు.